హలో ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో చూస్తున్నారా, కొంతమంది అయితే ఫుల్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మోడీ డర్గయ్య, మోడీ ఇస్ స్కేర్డ్, మోడీ భయపడ్డాడు అని. అది చూసి నేను నవ్వుకున్నాను చూడు. సీరియస్లీ పందికేం తెలుసు, పాండ్స్ పౌడర్ వాసన. హైనాలు గుంపుగా వచ్చి అరుస్తున్నాయని లయన్ భయపడిపోతుందా? కమాన్ యార్, లయన్ ఎప్పుడు లయన్ లాగే థింక్ చేస్తుంది. హైనా ఎప్పుడు హైనా లానే థింక్ చేస్తుంది. అదే డిఫరెన్స్. ఎవ్రీ సైలెన్స్ హ్యాస్ ఎ రీజన్, ఎవ్రీ స్టెప్ హ్యాస్ ఎ టైమింగ్. మనకు కనిపించేది ట్రైలర్ మాత్రమే. ఫుల్ మూవీ ఇంకా మిగిలి ఉంది. అభి పిక్చర్ బాకీ హే. అందుకే కూడా రాను, ఎందుకంటే నాకు మోడీజీ పరిపాలన అంటే అంత నమ్మకం. లెట్స్ వెయిట్, గేమ్ కంప్లీట్ అవ్వాలి కదా, అప్పుడు కదా విన్నర్ ఎవరో తెలుస్తుంది. విన్నర్ ఎప్పుడు మెజారిటీ ఆఫ్ ప్రజలు పాజిటివ్ గా థింక్ చేసి ఈ భారతదేశం బాగుండాలి అనుకున్న వాళ్ళే విన్ అవుతారు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఆయన పాలిటిక్స్ లో కూడా పేషెన్స్ అనేది ఒక చాలా పెద్ద స్ట్రాటజీ. సైలెన్స్ కూడా ఇంకో పెద్ద స్ట్రాటజీ. వెయిట్ చేయడం కూడా ఇంకొక పెద్ద స్ట్రాటజీ. నాకు తెలీదమ్మా. ఇవన్నీ అర్థమైతే హాఫ్ పాలిటిక్స్ అర్థమైనట్లే అన్నమాట. ఎనీవేస్, ఇది నా ఒపీనియన్. మోడీ అనేవాడు సింహం లాంటి వాడు. ఆయన ఒక 4 అడుగులు వెనక్కి వేస్తే హైనాలను చూసి భయపడిపోయినట్లు కాదు. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంత కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. హైనాల యొక్క కుట్ర ఏంటి? ఆ హైనాలు గుంపులుగా వచ్చి అక్కడ ఉన్న మిగిలిన జంతువులు, చిన్న అమాయకపు ప్రాణులను ఏం చేస్తాయో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అండ్ మనసున్నటువంటి సింహం కాబట్టి మాట్లాడుతున్నా పదబుజ్జి.